ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. సో మెమొరీ టెక్నిక్స్లో చాలా టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ చాలామంది పిల్లలు కావచ్చు, ఎప్పుడైతే ఆన్సర్ పెద్దగా ఉన్నా లేదు చాలా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు అక్కడే ఆగిపోతారు. ఫస్ట్ ఆన్సర్ని చూసే ఇంత పెద్దగా ఉంది, నేను చదవను, నాకు రాదు అని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా లాంగ్ ఆన్సర్తో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ఎలాంటి టెక్నిక్ ఉపయోగపడుతుంది అంటారు? ఎస్ మేడం, ఈరోజు మనము ఎవరైనా లాంగ్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈవెన్ చిన్న చిన్న విషయాలకైనా ప్రతి ఒక్కరికి, పేరెంట్కి, స్టూడెంట్స్కి, ఈ కంప్లీట్గా స్టూడెంట్స్కి అయితే లాంగ్ ఆన్సర్స్, ఒకవేళ పేరెంట్స్ అయితే చిన్న చిన్న వాళ్ళు ఇంట్లో పనులు కూడా మర్చిపోతుంటారు. సో వీళ్ళిద్దరికి వర్కౌట్ అయ్యేలాగా మనం ఈరోజు ఒక మెథడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ లొకేషన్ మెథడ్ అనమాట. దీన్ని లోసీ మెథడ్ అని కూడా అంటారు అనమాట. ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ మెథడ్ మేడం. ఇప్పుడు నాకు చిన్న క్లారిటీ ఇవ్వండి మేడం. మామూలుగా మనము మన టెక్స్ట్ బుక్లో తీసుకుంటే ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్గా డివైడ్ చేస్తారు. ఎందుకు పారాగ్రాఫ్గా డివైడ్ చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీ అందరికి క్లారిటీ ఉండాలి. సో ఎందుకు మన ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్గా డివైడ్ చేస్తారు అంటే, మెయిన్గా ఒక ఆథర్ కావచ్చు, ఒక రైటర్ కావచ్చు, ఒక థాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక పారాగ్రాఫ్గా డివైడ్ చేస్తారనమాట. అయితే పిల్లలకి ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటి అనేది ఒకసారి మనం ఆ పారాగ్రాఫ్ నుంచి బయటికి తీసి వాటన్నింటినీ కూడా, ఆ పారాగ్రాఫ్ అన్నింటినీ కూడా మనం ఒక సబ్ టాపిక్స్గా బయటికి తీస్తే దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ లొకేషన్ మెథడ్ ద్వారా. సో అయితే అలాంటి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను నా వర్క్షాప్లో అలాగే నా డెమో క్లాస్లో మీ అందరికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను. దెన్ ముఖ్యంగా చాలామంది పిల్లలు లేకుంటే ఇట్లో కూడా పేరెంట్స్ కొన్ని వర్క్స్ చెప్పినప్పుడు కొన్ని సబ్ హెడింగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి వస్తుంది. అలాగే కొన్ని వర్క్స్ కంటిన్యూగా మనం ఒక డే మొత్తంలో కూడా చేయాలి. అలాంటి పనులన్నింటినీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం మేడం. దానికి ఖచ్చితంగా మీరే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారనమాట. అయితే మీకు ఒక 11 టాస్క్ ఉన్నాయన్నమాట. అంటే ఈరోజు మీ పేరెంట్స్ మీకు ఈ 11 టాస్క్ చేయమని చెప్పారు. దాంట్లో ఏమేమి వచ్చాయి ఒకసారి స్క్రీన్ మీద చూడండి మేడం. ఫస్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళాలి మీరు. సెకండ్ వచ్చేసి మీ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ పంపించాలి. థర్డ్ వన్ వచ్చేసి మీరు ఒక ఇంపార్టెంట్ ఫైల్ మీద సిగ్నేచర్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే మీరు బ్యాంక్కి వెళ్ళి మనీ డ్రా చేసుకుని రావాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఫీజ్ పే చేయాలి. మీ పిల్లలకి లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మీరు స్కూల్కి వెళ్ళి ఫీజ్ పే చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీ శారీస్ తీసుకెళ్ళి డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. దెన్ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి మీరు అటెండ్ అవ్వాలి. మన CEO దగ్గర ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు దానికి అటెండ్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ తీసుకొని రావాలి. నెక్స్ట్ ఇంకోటి జ్యువెలరీ ఐటమ్స్ కూడా తీసుకొని రావాలి. అలాగే మీరు మళ్ళీ బై ద వే షూటింగ్ కూడా చేయాల్సి ఉంది. ఫైనల్గా మీరు ట్యాక్స్ కూడా పే చేసి రావాలి. ఈరోజు మీకు ఇవన్నీ పనులు కూడా మీ ఇంట్లో అప్పగించారు. సో ఈ పనులన్నీ కూడా మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ లొకేషన్ మెథడ్ నుంచి చూద్దాం మేడం. అయితే ఈ మెథడ్ కంటే ముందు మీకు నేను ఒక 11 లొకేషన్స్ చెప్తాను. అయితే ఇప్పుడు మన ఆఫీస్లోనే, ఇక్కడ మన స్టూడియోలోనే మనం 11 లొకేషన్స్ని మనం సేవ్ చేసుకోవాలి మన బ్రెయిన్లో. ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం కాబట్టి ఈ 11 లొకేషన్స్ మనం చూస్ చేసుకున్నాం. మీరు మన ఆఫీస్లో ఏమేమి ఉన్నాయనేది మనకు క్లారిటీగా ఉంటుంది. కానీ ఈ వీడియో చూసే ఆడియన్స్కి మీరు మీ ఇంట్లో ఈవెన్ గేట్, మెయిన్ డోరు, స్విచ్ బోర్డు, ఫ్యాను, AC, కూలర్ ఇలా చాలా ఉంటాయి. ఒక ఆర్డర్గా లెఫ్ట్ నుంచి అయినా వెళ్ళండి, లేకుంటే రైట్ నుంచి అయినా వెళ్ళండి. మీరు కూడా ఒక 11 లొకేషన్స్ని మీ బ్రెయిన్లో సేవ్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు మేడం. నేను ఇప్పుడు మీకు ఒక 11 లొకేషన్స్ చెప్తాను అనమాట. దెన్ ఫస్ట్ లొకేషన్ ఏంటంటే మనకు లెఫ్ట్ డోర్ అనమాట. లెఫ్ట్ డోర్. సెకండ్ లొకేషన్ ఏంటంటే స్విచ్ బోర్డ్, అక్కడ మనకు కనిపిస్తుంది. దెన్ థర్డ్ లొకేషన్ ఈ కెమెరా స్టాండ్. నెక్స్ట్ ఫోర్త్ లొకేషన్ ఏంటంటే ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్. ఫోర్త్ లొకేషన్ 1, 2, 3, 4. నెక్స్ట్ ఫిఫ్త్ లొకేషన్ ఏంటంటే ఇంకొకటి మనకు బ్యాక్ సైడ్ ఇంకొక స్విచ్ బోర్డ్ ఉంది, అది మన ఫిఫ్త్ లొకేషన్ అనమాట. దెన్ నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం సైడ్కి జరిగితే అక్కడ ఒక బొకే కనిపిస్తుంది, ఇది సిక్స్త్ది. నెక్స్ట్ సెవెంత్ ఏంటంటే స్క్రీన్, మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ స్క్రీన్ 7th లొకేషన్ మనకి. నెక్స్ట్ 8th లొకేషన్ ఏంటంటే మనకు ఇక్కడ పైన కనిపిస్తున్న AC. నెక్స్ట్ 9th లొకేషన్ ఏంటంటే అక్కడ అదే బొకే ఉన్నటువంటి ఒక స్టాండ్ని 9th లొకేషన్. మరి 10th లొకేషన్ ఇక్కడ మనకు నా బ్యాక్ సైడ్ ఉంది కదా కెమెరా స్టాండ్, ఆ కెమెరా స్టాండ్ మనకు 10th. నెక్స్ట్ 11th లొకేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్ అనమాట. ఈ కంప్లీట్గా ఈ 11 లొకేషన్స్. ఇప్పుడు 11 మనకు లొకేషన్స్ అర్థమయ్యాయి. మీరు కూడా ఒకసారి చూసుకోండి మేడం, ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా 11 లొకేషన్స్ మీరు ఏం పెట్టుకున్నారు, ఎన్నో లొకేషన్ క్లారిటీ పెట్టుకోండి. ఎస్. ఇప్పుడు ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అయితే ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక్కొక్క లొకేషన్స్లో మనం డ్రాప్ చేయాలి. లేదు ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ ఉంది, మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి.
ఇదే పనులని మీరు ఒక్కొక్క లొకేషన్స్లో వీటిని కూడా మీరు డ్రాప్ చేయాల్సి ఉందన్నమాట. ఇప్పుడు ఎలా సింక్ చేస్తున్నాను చూడండి, ఇట్స్ వెరీ క్రియేటివ్ మెథడ్. ఫస్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్. ఫస్ట్ లొకేషన్ ఏంటి మేడం మనకి? డోర్. లెఫ్ట్ డోర్. ఆ లెఫ్ట్ డోర్ మీద పెద్ద సూపర్ మార్కెట్ ఉందని విజువలైజ్ చేసుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ సెకండ్ ఏముంది? స్విచ్ బోర్డ్ లొకేషన్ మనకి. అక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బర్త్డే గిఫ్ట్. అంటే మీ ఫ్రెండ్కి ఈ స్విచ్ బోర్డ్ని బర్త్డే గిఫ్ట్గా ఇస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఏంటి మనకి ఈ ఫైలింగ్లో లొకేషన్లో? కెమెరా. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఏంది? ఫైల్ మీద సిగ్నేచర్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారంటే ఒక పేపర్ మీద సైన్ ఎక్కడ పెట్టాలో తెలియక కెమెరా మీద పేపర్ పెట్టి అక్కడ మీరు సైన్ చేస్తున్నారు. దిస్ ఇస్ థర్డ్ లొకేషన్. నెక్స్ట్ ఫోర్త్ లొకేషన్ ఏంటి మనకి? డోర్. రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్. ఆ రైట్ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? బ్యాంక్. రైట్ సైడ్ ఉన్న డోర్ని మీరు బ్యాంక్గా ఊహించుకోండి, అక్కడ వెళ్ళి మీరు డబ్బులు తీసుకొస్తున్నట్టు. దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ లొకేషన్ ఏముంది మనకి? మళ్ళీ కూడా ఒక స్విచ్ బోర్డు అనుకున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్కూల్ ఫీ. ఒక స్విచ్ బోర్డులో ఒక స్కూల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఫీజు పే చేస్తున్నారు. ఇట్స్ ఫిఫ్త్ లొకేషన్కి మనం సింక్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ ఏముంది? డ్రై క్లీనింగ్. ఇక్కడ ఉన్నటువంటి డ్రై క్లీనింగ్. మనకు అక్కడ లొకేషన్ ఏముందంటే బొకే ఉంది. బొకేలో మన క్లాత్స్ అన్ని కూడా డ్రై క్లీనింగ్ చేస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి ఇచ్చేసారనమాట. సో బొకే మనకు డ్రై క్లీనింగ్ సింక్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ సెవెంత్ ఏముంది మనకు? లొకేషన్లో మనం గుర్తుంచుకోవాల్సింది మీటింగ్. మనకు లొకేషన్లో ఏముందంటే స్క్రీన్. దెన్ ఇప్పుడు స్క్రీన్ అన్నప్పుడే మనకు స్క్రీన్లో మీటింగ్ జరుగుతుంది, మీరు అటెండ్ అయ్యారు. దీన్ని ఈజీగా వేలో గుర్తుపెట్టుకోవడానికి స్క్రీన్లో మీటింగ్ జరుగుతుంది, మీరు అటెండ్ అయ్యారు. దెన్ నెక్స్ట్ ఏముంది? ఎయిత్ది మనం గుర్తుపెట్టుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్. సో మనకు లొకేషన్లో ఏముంది? ఏసీ ఉంది. సో డ్రై ఫ్రూట్స్ పాడవకుండా ఉండాలని ఏసీలో భద్రపరచడం అన్నట్టు జస్ట్ ఫన్నీ వేలో ఇమాజిన్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే మన బ్రెయిన్కి ఇల్లాజికల్గా ఉంటే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఇట్స్ అ బ్రెయిన్ సీక్రెట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. జ్యువెలరీ ఏముంది మనకు? లొకేషన్లో నైన్త్ లొకేషన్ ఏముంది అంటే ఆ బొకే ఉన్నటువంటి స్టాండ్. ఆ స్టాండ్లో ఏముందంటే ఒక జ్యువెలరీ ఐటమ్ ఉంది, మీకు ఇష్టమైనటువంటి నెక్లెస్ ఉంది, దాన్ని మీరు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. దెన్ అక్కడ ఉన్నటువంటి ఆ టేబుల్లో ఉన్న జ్యువెలరీని కూడా తీసుకున్నారు. దెన్ నెక్స్ట్ లొకేషన్ ఏముంది? కెమెరా ఉంది. అంటే మీరు ఆ జ్యువెలరీ ఐటమ్ వేసుకుని షూట్ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. లొకేషన్ కెమెరా. కెమెరా మీద షూట్ చేస్తున్నారు, లేకుంటే కెమెరా ద్వారా షూట్ చేస్తున్నారు. మీ బ్రెయిన్కి ఎలా సింక్ అయితే అలా. దెన్ నెక్స్ట్ లొకేషన్ ఏముంది మనకు? లాస్ట్ లొకేషన్ ఇస్ డస్ట్బిన్. దెన్ మీరు షూట్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఆ డస్ట్బిన్లో మీరు ట్యాక్స్ పే చేసిన రిసిప్ట్ వేసి వెళ్ళిపోయారని గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ ఈజీ. ఒక్కొక్క లొకేషన్కి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని మనం అక్కడ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా మేడం? ఒకసారి రివైజ్ చేసుకుంటారా? వీలైతే ఒకసారి లొకేషన్స్ చూసుకొని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ లొకేషన్ ఏంది, సెకండ్ లొకేషన్ ఏంది, ఒకసారి వీడియో చూస్తున్న ప్రతి ఆడియన్స్, ప్రతి పేరెంట్ కూడా చూడండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఓకే, నౌ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు మీరు కంప్లీట్గా మీకున్నటువంటి వర్క్స్ అంటే ఫస్ట్ మాకు లొకేషన్ చెప్పండి, దాని తర్వాత మనం ఇందాక సింక్ చేసాం కదా, ఆ సింక్ చేసిన ఈ బోర్డు మీద కనిపించే వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ వర్క్స్ చెప్పండి మేడం. ఓకే, ఫస్ట్ డోర్. ఓకే, సూపర్ మార్కెట్. వెరీ గుడ్. నెక్స్ట్ స్విచ్. యా. బర్త్డే గిఫ్ట్. వెరీ గుడ్. ఫైల్ సైన్. ఎస్. కెమెరా. వెరీ గుడ్. నెక్స్ట్ డోర్. ఎస్. బ్యాంక్. వెరీ గుడ్. బ్యాంక్ తర్వాత నెక్స్ట్ స్విచ్. యా. స్కూల్ ఫీ. వెరీ గుడ్. మళ్ళీ ఇక్కడ బొకే. యస్. బొకేలో డ్రై క్లీనింగ్. వెరీ గుడ్. అండ్ స్క్రీన్. ఎస్. మీటింగ్. వెరీ గుడ్. మీటింగ్ తర్వాత డ్రై క్లీనింగ్ ఆన్ ఏసీ. వెరీ గుడ్. ఏసీ తర్వాత స్టాండ్. జ్యువెలరీ. వెరీ గుడ్. జ్యువెలరీ అండ్ కెమెరా. షూటింగ్. ఎస్. అండ్ ట్యాక్స్ పే. డస్ట్బిన్. వెరీ గుడ్, సూపర్ మేడం, ఫెంటాస్టిక్. అంటే ఒక్కసారిగా గుర్తుపెట్టుకోవడం కష్టమైపోతుంది, కానీ ఎప్పుడైతే మనం లొకేషన్ వెళ్ళామో ఈజీ వేలో గుర్తుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం కదా, ఇప్పుడు స్టూడియోలో మనం ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్కటి వర్క్ని అటాచ్ చేసాం, అంటే ఒక్కొక్క మనం చేయాల్సిన పని అక్కడ డ్రాప్ చేసాం కదా. ఇప్పుడు జస్ట్ మీరు ఏసీ అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? నాకు ఏసీ అనగానే డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి ఇంటికి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బొకే దగ్గర ఉన్నటువంటి స్టాండ్ చూస్తే జ్యువెలరీ ఐటమ్, అలాగే రైట్ సైడ్ డోర్ చూస్తే బ్యాంక్, అదే డస్ట్బిన్ చూస్తే ట్యాక్స్ పే. ఒకవేళ స్విచ్ బోర్డు ఇక్కడ ఉన్న చూస్తే బర్త్డే గిఫ్ట్ కదా. అంటే మన బ్రెయిన్కి ఒక అసోసియేషన్ ఉంటే, అంటే కనెక్టివిటీ ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం గుర్తుంచుకునే కెపాసిటీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అంటే నేను ఈ మెథడ్ని ఈజీ వేలో ఉండడం కోసం చూపించాను. ఇదే వేలో లాంగ్ ఆన్సర్స్ని స్టూడెంట్స్ కూడా, అంటే ఒక పారాగ్రాఫ్లో మనం చెప్పాను, ఒక్కొక్క ఇంపార్టెంట్ థీమ్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఏదైనా థాట్ ఉంటుంది, ఆ థాట్స్ని కూడా బయటకు తీసి ఇలాంటి లొకేషన్ మెథడ్లో ఎలా లాంగ్ ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఒక నెంబర్ ఆఫ్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి. మనం కొన్ని ఈవెంట్స్ చూస్తాం మేడం, డెక్ ఆఫ్ కార్డ్స్ ఉంటే ఈజీ వేలో గుర్తుపెట్టుకుంటారు స్పీడ్గా, మళ్ళీ కూడా ర్యాండమ్గా వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నా అలాంటివి వేసే యాక్టివిటీస్ చాలా ఉంటాయి అన్నమాట మెమరీలో. దెన్ అలాంటి యాక్టివిటీస్ కూడా ఇలాంటి మెథడ్ హెల్ప్ అవుతుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెథడ్. ఇంకా ఈ మెథడ్ గురించి డెప్త్గా నేను నా వర్క్షాప్లో టీచ్ చేస్తాను. డోంట్ మిస్. ఈ మండే అంటే 22nd నుంచి మనం ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. 21st నుంచి ఆన్లైన్ వర్క్షాప్స్ కూడా ఉన్నాయి. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి.
గ్రేట్ అండి, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లలకి లాంగ్ ఆన్సర్ చూడగానే భయపడే వాళ్ళకి. కరెక్ట్. అండ్ లిటరల్లీ చాలా ఈజీగా గుర్తున్నాయి నాకైతే, అలాగే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఎనీవేస్ నిజంగా అండి, అంటే కొన్ని టెక్నిక్స్ మనని ఎగ్జైట్మెంట్ని అండ్ ఇది చెయ్యాలి, ఇది నేర్చుకొని ఇది చేస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది అని అనిపిస్తూ ఉంటాయి. అండ్ అలా ఈ మైండ్ మ్యాపింగ్ కూడా చిన్న పిల్లల నుంచి బేసిక్ నుంచి కనుక నేర్పిస్తే వాళ్ళు 10th కావచ్చు లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ టైం సేవ్ అవ్వడం కావచ్చు, లేదు అంటే ఎక్కువ సమయం గుర్తుపెట్టుకోవడానికి కావచ్చు. మనం ఎగ్జామ్ రేపన్నా కూడా ఈ రోజు ఈ మెథడ్లో గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో నాకు గుర్తుంటుంది అన్న నమ్మకం అయితే నాకు వచ్చింది. నేను మిస్ అయ్యానండి నా ఎగ్జామ్స్ టైంలో ఈ టెక్నిక్. సో అలా మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెక్నిక్ నేర్చుకోవాలి అన్న, ఈ మెమోరీస్ నేర్చుకొని మీ స్టడీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి వంశీకృష్ణ గారిని. అండ్ మరి ఎవరైనా కూడా సెషన్స్ చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైటింగ్ గురించి కావచ్చు లేదంటే ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసుకొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అండి? ఎస్ మేడం, మనము ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఒకవేళ క్లాసెస్ కాకుండా ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా మా టీమ్కి సంప్రదిస్తే వాళ్ళు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరికైనా సరే ఇలాంటి స్టడీ స్కిల్స్ ఏముంటాయి, మెమరీ ఇంప్రూవ్ స్కిల్స్ ఏముంటాయి, ఇంకా స్పీడ్గా రీడ్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్స్ మేము నేర్చుకోవాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి మనం ఒక క్లాస్ని ప్రతి వీక్ కూడా మనం కండక్ట్ చేస్తాం. అది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. అయితే మీ అందరికి ఇంకా క్లారిటీ ఉండాలి, ఇంకా డీటెయిల్గా మేము కోర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి మనము ఒక 2 hours వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది మేడం. అది ప్రతి సండే ఉంటుంది. టాపర్ స్టడీ సీక్రెట్. ఈ వర్క్షాప్ జస్ట్ 199 రూపీస్కే 2.5 hours సెషన్ ఉంటుంది. దాంట్లో మీకు మేము ఎలాంటి స్ట్రాటజీస్, మేము నిజంగానే స్టడీస్లో పూరున్నామా లేకపోతే మేము చేసిన కొన్ని మిస్టేక్స్, కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోవడం వల్ల మేము ఇలా స్టడీస్లో కొంచెం పూరున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ఎలా స్పీడ్గా రీడ్ చేయాలి, ఎలాంటి స్టడీ స్కిల్స్ ఉంటాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీ సండే జస్ట్ 199 రూపీస్కి మనం టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెమరీస్ కోర్సు అండ్ స్పీడ్ రీడింగ్ కోర్స్ కలిపి మనం 1 week వర్క్షాప్ కండక్ట్ చేస్తాము. దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. హ్యాండ్ రైటింగ్ ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకున్నా కూడా మా టీమ్కి సంప్రదిస్తే పూర్తి డీటెయిల్స్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.